శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మాఘబహుళ సప్తమి ఆదివారం 8/2/2026 నుండి మాఘబహుళ ద్వాదశి ఫిబ్రవరి 14వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్య నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి విశిష్ట పర్వదినాలు, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో ఈనాడు మాఘబహుళ సప్తమి ఆదివారం సప్తమి రావటం వల్ల దీనిని భానుసప్తమి అంటారు. ఈ భానుసప్తమి ప్రత్యేకత, ఈనాడు ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరఋతువు మాఘమాసం కృష్ణపక్షం సప్తమి తిథి తెల్లవారుజామున 5:34 వరకు, స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 5:52 వరకు. ఇక నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన ముఖ్యమైన పర్వదినాల గురించి చూసినట్లయితే ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం అనగా నేడు భానుసప్తమి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం కుంభ సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం ఉదయం 7:54 రవి కుంభరాశి యందు ప్రవేశం. అదేవిధంగా ఈనాడు మతత్రయ ఏకాదశి, ఈ ఏకాదశిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు శుక్రమౌఢ్యమి త్యాగం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారం నాడు మహాప్రదోష వ్రతం మరియు ప్రదోషకాల శని త్రయోదశి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే సూర్యోదయ లగ్నం మకర లగ్నం. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 7:54 రవి కుంభరాశి యందు ప్రవేశం. చంద్రుడు తులా వృశ్చిక ధనురాశుల యందు సంచారం. కుజుడు మకర రాశి యందు, బుధుడు కుంభరాశి యందు, అదేవిధంగా బృహస్పతి వక్రగతుడై మిథున రాశి యందు సంచారం. శుక్రుడు కుంభరాశి యందు సంచారం. శని మీనరాశి యందు, రాహువు కుంభరాశి యందు సంచారం. కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు చంద్రగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి, వ్యయస్థానంలో శని, లాభస్థానం యందు రాహువు, రవి, బుధ, శుక్రగ్రహాల సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. ఆలోచనల విషయంలో ఎడతెరిపి లేకుండా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల విషయంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ కొంత విసుగు చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు అనారోగ్య సూచనలు, ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా పుట్టింటి నుండి ఒక కీలకమైన ముఖ్యమైనటువంటి వార్తని అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు, మనస్పర్ధలు ఉండే పరిస్థితి ద్యోతకమవుతుంది. బంధువుల ఆగమనం, బంధువులకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చివరి క్షణంలో వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో వ్యాపారస్తులకు ప్రతికూలతలు ఎదురవుతాయి. భాగస్వాములతో కొన్ని అనవసరమైనటువంటి విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి చేకూరవలసినటువంటి ఆర్థిక లబ్ధి విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణతో పాటు ప్రదోష వ్రతం నాడు శనైశ్చర గ్రహ ప్రీతికై నువ్వులు దానం చేయటం, ప్రదోషకాలంలో శివదర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి సప్తాష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు కేతువు, లాభస్థానంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పురోగతి అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో ఉన్నటువంటి గందరగోళాలు తొలగిపోతాయి. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాల్లో చేపట్టినటువంటి ఆలోచనల విషయంలో పునరాలోచన చేసుకొని క్రొత్త ఆలోచనలతో కార్యాలకు శ్రీకారం చుట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో కొద్దిపాటి తడబాటు, తొట్టుబాటు ఉండేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. మహిళలు అనవసరమైనటువంటి ఆలోచనలతో ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. చేసేటటువంటి పనులు, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా సుముఖత లేక దాన్ని వాయిదా వేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అనుకోని రీతిలో వారాంతంలో నిర్దేశించుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి కార్యక్రమాలు వాయిదా పట్టడం కొంత ఒత్తిడికి కారణమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది.
ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. యాజమాన్యం నుండి పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి స్పష్టమైన హామీ ఈ రాశివారికి ఈ వారంలో లభిస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, అష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం, దశమ స్థానం యందు శని, లాభస్థానం యందు రాహుగ్రహ సంచారం వలన మాట విషయంలో కొంత తడబాటు ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు సంబంధం లేని విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడతారు. వ్యాపారాల్లో అనుకోని రీతిలో చుక్కెదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఆశించినటువంటి లాభాలు కొంచెం అటు ఇటుగా ఉండేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఆస్తుల వ్యవహారాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాల్లో కొంత మార్పులు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత, కొన్ని పనులు ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళక మొరాయించి విసుగు కలిగించే సూచనలు ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడంలో కొంత తడబాటు ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోవటం వల్ల చేసేటటువంటి పనుల్లో తరచూ ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వారంలో ఊహించినటువంటి రీతిలో ప్రయాణాలతో పాటు ఆశించినటువంటి ధనం రాకపోవటం వల్ల ఖర్చుల ఒత్తిడి అనేది అధికంగా ఉండి ఆర్థిక క్రమశిక్షణ కొంత కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు తెల్లని పుష్పాలతో ఏకాదశి నాడు విష్ణుమూర్తికి అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రవి, రాహు, బుధ, శుక్రగ్రహాల సంచారం వలన చేసేటటువంటి పని విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. శ్రమ అయితే అధికంగా ఉంటుంది, కానీ శ్రమతో పోల్చి చూసినప్పుడు ఆశించినటువంటి ఫలితం యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ముందుగా అనుకున్నటువంటి రీతిలో కాకుండా ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మీరు నిర్దేశించుకున్నటువంటి ప్రణాళికలు కొంచెం తారుమారయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఊహించని ఖర్చులు ఎదురై వారాంతంలో కొంత ఒత్తిడికి గురవుతారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటుగా మీ చిత్తశుద్ధి, అంకితభావానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఇది లభిస్తుంది. ఇది కొంత సంతోషాన్ని కలిగించేటటువంటి అంశమే. అదేవిధంగా శ్రమ తాలూకు ఉన్నటువంటి ఇదిని మర్చిపోవడానికి కూడా ఇది ద్యోతకం అవుతుంది. సోదరులతో కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. వారసత్వపు ఆస్తుల విషయంలో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయి. బంధువులతో ఆస్తుల వ్యవహారాలకు సంబంధించినటువంటి మీ మాట చాలా కీలకంగా మారుతుంది. మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువని ఇస్తారు. మీరు చెప్పేటటువంటి సూచనలు, సలహాలు వారు తప్పకుండా అవధరిస్తారు. ఈ రాశివారు ప్రదోషవ్రతం నాడు శనైశ్చర గ్రహ ప్రీతికై నువ్వులు దానం చేయటం, శివ దర్శనం చేయటం, రుద్రాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు శనైశ్చరగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు రాహు, రవి, బుధ, శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు కుజ సంచారం, జన్మరాశి యందు కేతుగణ సంచారం వలన ఆలోచనల విషయంలో చాలా ఒత్తిడి ఉంటుంది. సంబంధం లేని వ్యవహారాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏవైతే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని మీరు భయపడుతున్నారో అవి చాలా తేలిగ్గా, అలవోకగా పూర్తి చేస్తారు. సమీప వ్యక్తుల నుండి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వారం అని చెప్పవచ్చు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు లాభాన్ని ఈ వారంలో చక్కగా అందుకోగలుగుతారు. గృహోపకరణాలు, విలువైనటువంటి వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రయాణాల విషయంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. సహోద్యోగులతో నెలకొన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు మరింత ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు దుర్గా అమ్మవారి దర్శనం, శనైశ్చర గ్రహ స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, దశమ స్థానం యందు బృహస్పతి, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా పంచమ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో రవి, బుధ, శుక్ర, రాహుగ్రహాల ప్రభావం వలన చేసినటువంటి ఆలోచనలలో చాలా సృజనాత్మకత ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని యందు కూడా చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి.
ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అడ్డంకుల్ని ఏమాత్రం లక్ష్యపెట్టరు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించేదాకా విశ్రమించరు. కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తూ అడుగులు వేస్తారు. అయితే కళాకారులకు, క్రీడాకారులకు మాత్రం అందినటువంటి అవకాశాలు చేజారే పరిస్థితి కనబడుతుంది. చివరి క్షణంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంత గందరగోళం ఉంటుంది. టికెట్లు రద్దు చేసుకోవటం, ప్రయాణాల డేట్ల విషయంలో కొంత మార్పులు ఇత్యాది పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పునఃసమీక్ష అవసరం. తొందరపాటు నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆస్తి వ్యవహారాల్లో. అదేవిధంగా సోదరులతో కలిసి కొన్ని కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ రంగ వ్యాపారులకు స్తంభించినటువంటి ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ, దుర్గామ్మవారి దర్శనం, కనకధారాస్తవ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగా మరింత బలాన్ని పుంజుకోగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం యందు కుజగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రవి, బుధ, శుక్రగ్రహ, రాహు సంచారం, షష్టమ స్థానం యందు శని సంచారం వలన కొంత ఆరోగ్యం విషయంలో నలతగా ఉండి శరీరంలో జ్వర ఇత్యాది సూచనలు, చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం లేకుండా సకాలంలో వైద్య దర్శనం చేయటం, వైద్య సహాయం అందుకోవటం, ఔషధ సేవనం చేయటం అనేది ప్రధానంగా ఉండాలి. ఆహార వ్యవహారాలు యందు సమయపాలన లేకపోవటం వల్ల, ఆహారంలో కొన్ని మార్పుల వలన కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మీవి కాని విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. గతంలో జరిగిపోయినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని మరీ వాటి గురించి ఎక్కువగా ఆలోచించడానికి సమయాన్ని కేటాయిస్తారు. చేసేటటువంటి రోజువారీ పనులు చాలా వేగంగా పూర్తి చేస్తారు. నిర్దేశించుకున్నటువంటి కొత్త లక్ష్యాలను పూర్తి చేయడానికి స్పష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. సంతానానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్య, వివాహ విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందడుగులు వేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఈ వారంలో ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వారాంతంలో ఊహించినటువంటి ప్రయాణాలు కొంత ఇబ్బందికి గురి చేసినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చాలా ఉత్సాహంగా సాగుతారు. ఈ రాశి వారి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానం యందు కుజుడు, అదేవిధంగా రవి సంచారం, చతుర్థ స్థానం యందు రవి, బుధ, శుక్ర, రాహుగ్రహ సంచారం, పంచమ స్థానం యందు శని సంచారం వలన ఆలోచనలో స్పష్టత అనేది ఉండదు. మాట విషయంలో తొందరపాటు, తొట్టుపాటు ఉంటుంది. కార్యస్థానంలో కొన్ని వ్యవహారాల్లో మీరు దూకుడుగా వ్యవహరించడం వల్ల కొంత సహోద్యోగుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటారు. కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలు మరింత జటిలంగా మారే పరిస్థితి కనబడుతుంది. పనుల విషయంలో జాప్యం ఉంటుంది. చేసేటటువంటి పని విషయంలో శ్రద్ధాలోపం వల్ల ఎక్కువ ప్రతికూలతలు ఎదురవుతాయి. చిన్న చిన్న ఇబ్బందులే అవి పెద్దగా మారి మీ తలకు చుట్టుకుంటాయి. సంబంధం లేని వ్యవహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సఖ్యత కోసం ప్రయత్నం చేయండి. ఆవేశాలకు దూరంగా ఉండండి. మాట్లాడేటప్పుడు దూకుడు దయచేసి ప్రదర్శించకండి. అది మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కొనదెచ్చే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా కొంత సఖ్యత లోపిస్తుందని చెప్పవచ్చు. మీ ఆలోచనలు పక్క వాళ్ళకి చాలా అస్పష్టంగా అనిపిస్తాయి. ఏం ఆలోచిస్తున్నారనేది అవతల వాళ్ళకి అర్థం కానటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి కొన్ని వ్యవహారాల్లో మీరు సొంతగా నిర్ణయం తీసుకోవడం కంటే సమీప వ్యక్తులను సంప్రదించి వాళ్ళ సలహాలు, సూచనలు పాటించడం మంచిదని గ్రహించాలి. తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ శనివారం నాడు చేయడం, దుర్గా అమ్మవారి దర్శనం, దుర్గా స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రవి, కుజుల కలయిక. 13వ తేదీ నుండి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, అదేవిధంగా రాహువు, చతుర్థ స్థానం యందు అర్ధాష్టమ శని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఆందోళన ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నారో, భయపడుతున్నారో తెలియనటువంటి స్థితి ఉంటుంది. సంబంధం లేనటువంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కార్యస్థానంలో అవతల వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అనే దాని గురించి కూడా మీ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. కార్యస్థాన వ్యవహార విషయానికి వచ్చేటప్పటికి గతంలో మీరు పనిచేసినటువంటి ఆ సంస్థ తాలూకు అక్కడ ఉన్నటువంటి సహోద్యోగులు వాళ్ళతో ఈ వారంలో
కలుసుకుంటారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కీలకమైనటువంటి అడుగు పడుతుందని చెప్పవచ్చు. పదోన్నతులు బదిలీల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి యాజమాన్యం నుండి స్పష్టమైనటువంటి సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత గందరగోళం ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళ విషయంలో పొదుపు చేసినటువంటి ధనాన్ని కొంత అటు ఇటు మార్చే సూచనలు కనబడుతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకుంటారు. వారితో ఆత్మీయ సంభాషణ చేస్తారు. వారాంతంలో విందులు వినోదాలకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విభేదాలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరే అవకాశం ఉన్నంత వరకు సంయమనం పాటించడం మంచిదని గ్రహించాలి. అదేవిధంగా వారాంతంలో బంధువుల రాక మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేసినప్పటికీ కూడా కొంత ఆనందకరంగానే ఉంటుందని చెప్పవచ్చు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తుకై కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, శివ దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ రవి గ్రహాల సంచారం, అదేవిధంగా రవి ద్వితీయ రాశి యందు ప్రవేశం, ద్వితీయ స్థానం యందు రాహువు బుధ శుక్రగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా అష్టమ స్థానంలో కేతుగణ సంచారం వలన ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అనవసరమైనటువంటి ఆలోచనలు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో సంబంధం లేకపోయినా నిందలు మోయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కార్యస్థానంలో చేసినటువంటి పనే మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎప్పుడూ చేసేటటువంటి పని కంటే ఎక్కువ ఆ పని ఒత్తిడి, పని భారాన్ని మోయవలసినటువంటి స్థితి కూడా ఈ వారంలో ద్యోతకమవుతుంది. అదేవిధంగా బంధువుల నుండి వచ్చేటటువంటి సమాచారం వల్ల వారాంతంలో ఊహించినటువంటి రీతిలో ప్రయాణాలు ఉంటాయి. ఈ వారంలో చాలా కార్యక్రమాల్లో మీరు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా కాకుండా షెడ్యూల్ విషయంలో కొన్ని కీలకమైనటువంటి ఊహించినటువంటి మార్పులు మలుపులు ఉండే పరిస్థితి కనబడుతుంది. కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వాళ్లకు చాలా సానుకూలమైన అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య దర్శనం, గణపతి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు రవి బుధుడు శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా పంచమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన ఆలోచనల విషయంలో కొంత పరిపక్వత అనేది సాధిస్తారు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి విషయాలను గుర్తెరిగి ప్రవర్తిస్తారు. సమీప వ్యక్తులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉన్నా మీరు చొరవ చూపించి వివాదానికి తావు లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. పని ఒత్తిడిని ఉద్దేశపూర్వకంగా తగ్గించుకుంటారు. కార్యస్థానంలో ఉన్నటువంటి పనిని మీ సమీప వ్యక్తులు సహోద్యోగులతో సమానంగా పంచుకొని ఒత్తిడి లేకుండా పనిచేసే ప్రయత్నం చేస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను శక్తిని అంతా కూడా క్రోడీకరించడంతో పాటు యుక్తిని కూడా ఉపయోగించి సకాలంలో చక్కగా పూర్తి చేయగలుగుతారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైన గుర్తింపు ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా పరీక్షల విషయంలో మీరు అనుకున్నటువంటి రీతిలోనే చక్కగా పరీక్ష రాయగలుగుతారు. ఆ పరీక్షల్లో కూడా మీరు అనుకున్నటువంటి ప్రశ్నలే వచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. మరింత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఇంకా మంచి ఫలితాన్ని మేము పొందగలిగే వాళ్ళం అనేటటువంటి దీన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు ఈ వారంలో. అదేవిధంగా సంతానానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో కుంభరాశి వారు తీసుకుంటారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణతో పాటు నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహువు రవి బుధుడు శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా లాభస్థానం యందు రవి కుజగ్రహాల సంచారం వలన ఆరోగ్యం విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతుంది.
రోజువారీ చేసేటటువంటి పనుల విషయంలో అనారోగ్యం వల్ల కొంత విశ్రాంతి విరామం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సోదరులతో కలిసి కుటుంబానికి సంబంధించిన కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాల గురించి చర్చిస్తారు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్యా వివాహ విషయంలో చేసేటటువంటి ప్రయత్నాల్లో పురోగతి అనేది ఉంటుంది. కార్యస్థానంలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటారు. యాజమాన్యం నుండి ముఖ్యమైన కీలకమైనటువంటి బాధ్యతలు అందుకుంటారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. కొత్త లక్ష్యాలను చక్కగా నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి కార్యక్రమాల విషయంలో కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అవివాహితుల వివాహ ప్రయత్నాల విషయంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు, నిర్ణయాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు చేసేటటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం అందుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు, ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. విక్రయించాల్సినటువంటి ఆస్తుల విషయంలో ఉన్న ప్రతిబంధకాలు కూడా చక్కగా తొలగిపోతాయి. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణతో పాటు సూర్యగ్రహ ప్రీతిగా గోధుమలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. భాను సప్తమి సందర్భంగా ఈరోజు చేసే సూర్యారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భాను సప్తమి సందర్భంగా ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావటానికి, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి స్నానం చేసే సమయంలో ఎరుపు రంగు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. భాను సప్తమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన పూజ చేయాలి. అలాగే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి.